రోజు ఎళ్ళే ముందు అసలు పెళ్ళికి వద్దన్నారు. అంటే నేను వద్దనలేను. అంటే మీ భర్త ఆయన వద్దన్నారు. కానీ వద్దన్నాడు గానీ, మీరెందుకు అంటే నాకంటే నా పిల్లలకి అయిపోయాయి కదా! 4 రోజులు సెలవన్నది నా రెండో బిడ్డ. హ్మ్. 4 రోజులు సెలవంటే అది ఎప్పుడు రాకుండే గూడా అది. హ్మ్. 4 రోజులు సెలవంటే దానికి శనివారము, సండే హాలిడే ఉంటది. హ్మ్. ఈ మిగతా బుధవారం ఆఫీస్ చేసుకొనొచ్చింది. శుక్రవారము, గురువారం హాలిడే ఉంటది మమ్మీ అన్నది. హ్మ్. సరే బేటా 4 రోజులని వీళ్ళు గూడా ఏమన్నారు, మమ్మీ మేము ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నాము. ఇంటికైతే వస్తాము. ఆడే ఇదైతాము. అన్న పెండ్లి గూడా అయితది కదా గురువారము. చూస్తాం మీ డిన్నర్‌కి లేకుట్లేదు. మళ్ళా మేము వెళ్ళిపోతామన్నారు. సండే రోజు ఉంది కదా బేటా అందరుండ్రు ఒక్కటే పరి ముగ్గురు పోదురు అక్కచెల్లెండ్లు. ఉందురు సండే అని నేను డిన్నర్‌కి కూడా పోలేదు మా అక్క కొడుకుది. అట్లని నా పిల్లలు ఇంట్లోనే పెట్టుకొని నేను ఇంట్లోనే ఉంటి. అమ్మ ఇట్లా ఎప్పుడు ట్రైన్‌లోనే వెళ్ళేవాళ్ళు. ఆ రోజు అంటే బస్‌లో వెళ్లారు అంటున్నారు. ఒక నిజమేనా? అమ్మాయి ట్రైన్‌కి ఎళ్తుండే ఎప్పుడు. ఒక హ్మ్. అమ్మాయి బస్‌కెళ్తుండే. ఒక్క అమ్మాయి ఇది 2 నెలలాయే నేను అంతా ఏసి చిన్నదాన్ని. హ్మ్. ఒక నెల ఒకటే నెల అయిపోయి గూడా. 2 నెలల అది ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది నా సాయిప్రియ. హ్మ్. దానికి ఆడికెళ్ళి హైదరాబాద్‌కెళ్ళి మమ్మీ ఒక్కతే అయితుంది మమ్మీ చూసుకునాలని ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. హ్మ్. దాంట్లో ఆన్‌లైన్ క్లాస్ ఇనుకుంటా లాస్ట్ మొమెంట్‌లో ఎగ్జామ్స్ ఉంటాయని తోలుకపోయింది నెలాయే అంతా. హ్మ్. అది కూడా హాస్టల్ ఏడ చూడడు ఏడ చూడను అని మా ఇంకో పెద్ద బిడ్డ హాస్టల్‌లోనే పెట్టినా నేను. హ్మ్. ఒక్కరిని నేను ఎప్పుడు వదిలిపెట్టలేను ఒక్కరిని ఇట్లా అని. ఆ ర సాయి ప్రియకు కూడా వాళ్ళ ఫ్రెండ్‌ని ఒకదాన్ని నీకు బస్ కిరాయి కూడా ఏమైతే అది పెడతా బేటా నువ్వు హాస్టల్‌లోనే చదువుకో సాయిప్రియతో పాటు వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా పెట్టి నేను ఒక సంవత్సరం బయట హాస్టల్‌లో కూడా పెట్టిన నేను. మా అన్నీ పెట్టి సాయి ప్రియ కరాటే కూడా నేర్చుకుంది. నేర్చుకున్నది. నేర్పింది, క్లాసులు కూడా ఇచ్చేసింది. ఇస్తుంది. ఇది చేసింది. క్లాసులు నేర్పింది, ఇది జేసింది. మళ్ళా ఇప్పుడు కూడా ఏమో తీసుకున్నానంటే ఇది చేసుకుంటా ఇప్పుడు 10 తారీఖేమో ఉన్నదంట ఆమెకు. హ్మ్. అది కూడా చేస్తా అన్నది. ఇప్పుడు 10 తారీఖు 60,000 వస్తాయన్నది ఈమె చేసింది. హ్మ్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లాగా ఉండే అదే నాకెంతో సంతోషంగా ఉండేవాళ్ళు. నా పిల్లలది అదొక్కటే నాకు ఇది ఉండే కానీ వేరే నాకు లక్షలు కావాలి, ఇది కావాలని నేను వాళ్ళ పెరుగుడు ఒక్కటే చూసుకున్నా నేను. హ్మ్. ఓళ్ళే నాకు వాళ్ళ కోట్లు జీవితం అన్నంత వాళ్ళ వాళ్ళకి. జీవితం నాకు వాళ్ళు ఎంతెంత ఎదుగుతుంటే నాకు అంతంత ఉల్లాసం వస్తుంది. హ్మ్. ఇప్పుడు అదే ఇది అయ్యే నేనేం చేయాలి? అమ్మ